హాయ్ అండి. మన యాక్సిరీలో ప్రతి బుధవారం కూరగాయల సంత అనేది నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రస్తుతానికి ఆ కూరగాయల కొనుక్కోవడానికి ప్రస్తుతానికి యాక్సిరీకే పోతున్నాము. మన యాక్సిర్ దగ్గర మన రచ్చబండ దగ్గర సంత అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చాలా కూరగాయలు చాలా బాగున్నాయి. చాలా తక్కువ రేటుకి ఒక రకంగా అంటే ఒక ప్లేట్లు పెట్టి అమ్ముతారు. ప్లేట్ వచ్చి ఒక 20 రూపాయలు అక్కడ అమ్ముతున్నారు. అట్లా ప్లేట్లు కాకుండా మన కేజీ లెక్కన కూడా ఇస్తారు. కేజీలు సపరేట్ కావాలి, కేజీ లెక్కన కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా సరే మనకు ఇది చాలా సంతోషంగా ఉంటుంది. చాలా ఒక కూరగాయలు అయితే చాలా బాగున్నాయి. ఈ విలేజ్ గ్రామాల్లో కూడా కూరగాయల సంత నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. మన మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు అదే మన చుట్టుపక్కల ప్రజలు బయట టౌన్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితులు మన విలేజ్లోనే మనకు కూరగాయలు కొనుక్కోవచ్చు. ఒక వారానికి సరిపోయే కూరగాయలు మనం ఒక బుధవారం కొనుక్కుంటే నెక్స్ట్ బుధవారం దాకా మనకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మనం టౌన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంతమంది మనకు దూరాస్వత్వం ఆ ఏరియాలో మనకు ప్రతి గురువారం సంత అనేది నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాము. మేము వెళ్ళి అది తెచ్చుకుంటున్నాము. మళ్ళీ లేకపోతే టౌన్కి వెళ్ళి తెచ్చుకున్నాం. ఇప్పుడు అంత దూరం పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతి బుధవారం మనకు యాక్సిరి గ్రామంలోనే మనకు సంత నిర్వహించడం. చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా గమనించి ప్రతి బుధవారం వచ్చి మన యాక్సిరి పంచాయతీ దగ్గర వారానికి సరిపడి మన యాక్సిరి పంచాయతీలో కూరగాయల సంత నిర్వహించడం కొంతమంది తెలియకపోవచ్చు. నేను 2 వారాల నుంచి ఇది నిర్వహిస్తున్నారు కాబట్టి నేను కూరగాయలు సంతకు వచ్చి కూరగాయలు తీసుకున్నాను. ఇది గమనించి కొంతమందికి తెలియని వాళ్ళు కూడా కొద్దిగా తెలుసుకోవాలని ఉద్దేశంతో చిన్న వీడియో తీసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో చిన్న వీడియో తీశాను. ఇది మనం విలేజ్లో ఒక సంత నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనది. ఎందుకంటే మామూలుగా మన టౌన్కి వెళ్ళేసి ఎట్లా తెచ్చుకునే దానికన్నా మన విలేజ్లో మనకు అందుబాటులో మన దగ్గరలో ఉన్నట్టు మన సంత నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది నుంచి మన చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలు కూడా నుంచి ప్రతి బుధవారం మన యాక్సిరి పంచాయతీ దగ్గరికి వచ్చి కూరగాయలు తెచ్చుకోవచ్చు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అందరికి ఉపయోగపడుతుంది. వీడియో తీశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.